వాళ్ళ నాన్న డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు రా. అక్షరాల 25 లక్షలు 25 lakhs. ఫాదర్ ఈ దెబ్బతో మనతో సెటిల్ అయిపోతాం. ఏం మాట్లాడమంటారా? ఆ పిల్ల ఏం చేస్తుంది? రే కంగారు పడి కంప్లీట్ అయిపోకరు, నేను వస్తున్నా. ఆట ఎక్కడ ఆపాం? మా డాడీ ఎంత ఒప్పుకున్నాడు? డాడీయా? డాడీ ఏంటి? మనం ఆడేది పులి మేక. డ్రామాలొద్దు. ఆయన ఎంత ఇస్తానన్నాడు? ఓ అంతా తెలిసిపోయిందా? ఎన్నాళ్ళు దాస్తావరా? ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించడానికి సిగ్గులేదు? మీరు అవకాశవాదులరా, స్వార్థపరులు. మీ చదువు మీకు నేర్పింది అదే. షటప్. అవును, స్వార్థపరుడే. ఆ మాటకొస్తే అందరూ అవకాశవాదులే. ఈ ప్రపంచమే స్వార్థం మీద నడుస్తుంది. రేపటి కోసం బతికే ప్రతి వాడు స్వార్థపరుడే. నేనేమైనా కిడ్నాప్ చేశానా? అనుకోకుండా దొరికావు, అమ్మేస్తున్నాను. తప్ప? అవసరం, అవకాశం మనుషుల్ని మారుస్తాయి. అవునరా, మనీ మైండ్ తో చూస్తే మనుషులు కూడా వస్తువులా కనపడతారు. మీ జీవితాల్లో ప్రేమ, అభిమానాలు ఉండవు. మీ రక్తంలో, నవ్వులో, మాటలో, స్పర్శలో, ప్రతి ఆలోచనలో స్వార్థం ఉంటుంది. అది మీ బాబుని అడుగు. సర్లే, తిండి తిను. నేను వదిలేసేదాకా బతుకుండాలిగా. నేను తినను. నువ్వు తినకపోతే ప్రపంచమే ఆగిపోదు, మాడి చస్తావు. నువ్వు వచ్చే తిండిలో కూడా స్వార్థం ఉంది. నాకొద్దు. అది నువ్వు చూసే చూపులో ఉంది. నువ్వు ఊహించే సున్నిత ప్రపంచంలో నువ్వు ఒక రాణివి. కానీ ఇక్కడంతా రాక్షసులే. బతకాలంటే మనం మారాలి, లేదా ఈ ప్రపంచాన్ని వదిలి పారిపోవాలి.